ఇరాన్పై యుఎస్ ఇస్రాయెల్ దాడి చేస్తూ ఉంటే హైదరాబాద్లో ఛాయ్ కూడా దొరకపోవచ్చు. ఇది ఎగ్జాజరేషన్ కాదు, ఈనాటి ఎనర్జీ పాలిటిక్స్ రియాలిటీ. ఇండియా మొత్తానికి కావాల్సిన ఎల్పీజీలో 60-65% ఇంపోర్ట్స్ ద్వారా మీట్ అవుతుంది. ఆ ఇంపోర్ట్స్లో 85% గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే షిప్స్ గుజరాత్, ముంబైకి చేరి ఇండియా అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ గ్యాస్ మొత్తం ఒకే సీ రూట్ ద్వారా వస్తుంది, ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఇరాన్ కోస్ట్ నుంచి జస్ట్ 40-50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండే ఒక చోక్ పాయింట్. వర్స్ట్ కేసులో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పై అటాక్ జరిగితే ఇండియాకి వచ్చే ఎల్పీజీ సప్లై కంప్లీట్గా స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా జరిగితే ఇండియాకున్న ఎల్పీజీ బఫర్ రఫ్లీ 22 రోజులు మాత్రమే. అప్పుడు ఫస్ట్ షాక్ ఎక్కడ పడుతుందో తెలుసా? గ్యాస్ పై ఆధారపడే ప్రతి బిజినెస్ క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రెస్టారెంట్స్, టీ కొట్లు, పీజీ హాస్టల్స్, క్యాంటీన్స్. ఇప్పటికే 3,000 రూపాయలకి గ్యాస్ బ్లాక్లో అమ్ముతున్నారు. ఫైనల్గా వారింగ్ కొన్ని డేస్ కంటిన్యూ అవుతే హైదరాబాద్లో ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందో తెలుసా? మన ఇంట్లో, మన స్టవ్ మీద.